పరిశుద్ధుడు, సజీవుడైన, సృష్టికర్త అయిన, మన విశ్వాసానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు. ఉచితముగా మరొక దినాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఒక్కొక్కరి జీవితంలో మనం చూస్తే, ఒక్క క్షణానికి ముందు బాగున్నటువంటి వారు, ఆ క్షణంలో అకస్మాత్తుగా ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు, రోగాలు, ఇక దాని తర్వాత వారి జీవితంలోనూ, కుటుంబంలోనూ అల్లకల్లోలం అవుతుంటది. దేవుడు మనల్ని ఆయనను ఆరాధించుటకు, ఆయనను ధ్యానం చేయుటకు, మనము ప్రార్థన చేసుకోవడానికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి వందనాలు, స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు ఆయుష్ను పొడిగించిన కొలది మనము ఇంకా దగ్గరగా దేవుని దగ్గరికి రావాలని దేవుని యొక్క ఉద్దేశములు అయ్యున్నవి. రోమపత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొనొచ్చున్నాము. రోమపత్రిక 1వ అధ్యాయములో 2వ వచనంలో ఒక చిన్న భాగాన్ని మనం చేస్తున్నాం. దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. చూడండి, మొట్టమొదటగా దేవుడు మనల్ని పిలిచాడు, వెదికాడు, పిలిచాడు, రక్షించాడు, నీతిమంతులుగా చేశాడు, సంఘములో చేర్చాడు. అది మొదటి భాగం. అంటే ఒక సముద్రములో ప్రయాణం చేయడానికి ఒక ఓడను మనం ఎక్కాము. ఓడనెక్కాము, ప్రయాణం చేస్తున్నాము. సముద్రము అంటేనే అది సులువైనటువంటి ప్రయాణము కాదు. ఇరుకు మార్గంలో ప్రయాణం చేసేటటువంటి విధంగా సముద్రంలో ఓడ ప్రయాణం ఉంటుంది. సముద్ర ప్రయాణంలో తుఫాన్లు రావచ్చు, పెద్ద గాలులు రావచ్చు, బయట నుండి దానికి ఆటుపోటులు రావచ్చు, లోపల సముద్రంలో నుంచి ఎన్నో విపత్తులు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి వీరికందరికీ అటువంటి సమస్య వచ్చినప్పుడు వారందరూ ఇక దగ్గరగా కూర్చొని, మరి ఇప్పుడు ఏం చేద్దాము? ఇంత పెద్ద తుఫానొస్తుంది, మనం ఏం చెయ్యాలి అన్నటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన చేసేటటువంటి అవకాశం. వాళ్ళందరూ కలిసి వచ్చి, మనం ఏం చేస్తే ఈ యొక్క తుఫాను నుండి తప్పించుకోగలుగుతాము అని వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నట్టు, ఇప్పుడు మనము పాపము అన్నటువంటి ఈ తుఫాను, పాపము అన్నటువంటి ఈ యొక్క అలలు మన మీదకొచ్చినప్పుడు మనము దానికి పరిష్కారం ఆలోచిస్తాం. ఒక్కొక్కసారి ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి వారికి ఈ దిక్కులు తెలవవు. ఆ మంచు వల్లనో, ఆ వర్షం వల్లనో, అప్పుడు వారి దగ్గర కొన్ని పరికరాలుంటాయి. డైరెక్షన్స్ చూపించేటటువంటి పరికరాలు. ఆ పరికరాలను వాళ్ళు పరిశీలిస్తారు. లేతే కొన్ని పుస్తకాలను వారు చదువుతారు. చదివి, ఆహా! అక్కడి నుండి వాళ్ళ యొక్క ప్రయాణ ప్రణాళికలు మారిపోతాయి. అట్లే మనము వాక్యము మనకు ఒక మార్గదర్శిగా ఉన్నది. ఏ సమస్య వచ్చినప్పుడు ఏమి మనము చేయవలెను అన్నటువంటి దానికి వాక్యము మార్గదర్శకంగా మనకు ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇట్టి సజీవమైనటువంటి వాక్యాన్ని ఎల్లప్పుడూ మన దగ్గర దేవుడు ఉంచాడు. దేవునికి వందనాలు. మనం చదువుకోవడానికి, వినడానికి, బోధించడానికి, ధ్యానం చేయడానికి దేవుడు మనకు మంచి అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు. ఇప్పుడు మనందరికీ వచ్చినటువంటి కామన్ సమస్య ఏంటంటే పాపము. ఈ పాపము సమస్య అనడానికి దానికి గుర్తేంటంటే, పౌలు గారు తన పత్రికలన్నిటిలో సంఘములతో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక రీతిగా ఎక్కడొక దగ్గర మీరు
పరిశుద్ధులుగా ఉండాలి. దాని కొరకే కదా దేవుడు మిమ్మల్ని పిలిచాడు. అసలు మీరు మిమ్మల్ని పిలిచినదే ఓడలో ప్రయాణం చేయాలి. ఆ సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు ఓడలోనికి రాకుండా చూసుకోవాలి. ఇట్లా ఆలోచన చేయొచ్చు. అసలు ప్రయాణం చేయడం ఎందుకు సార్? ఆ ఓడను ఒడ్డుకు పెట్టేస్తే అయిపోతది గదా! ఓడ చేయబడినదే ప్రయాణం చేయడానికి. ఓడ చేయబడినదే సముద్రంలో ప్రయాణం చేయడానికే. క్రైస్తవులు పిలువబడినటువంటిదే లోకంలో ఉండి, వాళ్ళు వాళ్ళకిచ్చినటువంటి జీవిత కాలాన్ని వారు ముగించడానికే. గనక పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి ఆ పరిశుద్ధతను గురించి పౌలు గారు అనేక రీతులుగా ఆయన వారికి పరిష్కారాన్ని బోధిస్తూ ఉన్నాడు. వింటున్నటువంటి నీవు, బోధిస్తున్నటువంటి నేను, ఈ పాపము యొక్క అలలు మనల్ని తాకుతున్నాయి. నా విషయమైతే తాకుతున్నాయి. మీ విషయం నాకు తెలీదు. నా విషయమైతే తుఫాను నేను చూస్తున్నాను. మీ విషయం నాకు తెలీదు. ఒకవేళ మీది కూడా అదే అనుభవం అయితే, మనకు తెలిసిపోతుంది. మనకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఈ ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడు ఏమైతదో తెలీదు. ఎప్పుడు ఒక పోరాటం. ఇంత దూరం ప్రయాణం చేశాము. బాగానే వచ్చింది ఓడ. మరి ఇప్పుడు ఇదొకటి తగులుతుంది. ఈ తప్పుదము లేకపోతే ఈ యొక్క ఆజ్ఞ అతిక్రమము లేకపోతే ఈ యొక్క దేవుడు కోరుకున్నటువంటిది నాలో లేదే? ఎందుకు నేను ఇంత సులువుగా దీంట్లో పడిపోతున్నాను? అన్నటువంటి అనుభవము నాది. నీదైతే ఇక్కడ మనం పరిష్కారాన్ని మనం వెతుకుచున్నాము. ఈ మార్గదర్శకంగా ఉన్నటువంటి దేవుని యొక్క జీవ వాక్యాన్ని మనం చేత పట్టుకొని ఉన్నాము. దేవుడు మనల్ని పిలిచినదే మనము పరిశుద్ధులుగా ఉండుటకు. ప్రజలకు అర్థం కావడం లేదు. మేమెట్లా పరిశుద్ధంగా ఉండాలి సార్? మా చేతిలో లేదది. బయట నుంచి వచ్చేటువంటివి ఆపొచ్చు గానీ, లోపల నుంచి వచ్చేటివున్నయి. మనము తప్పులు చేసినందుకు పాపులు కాదు. మనం పుట్టుకతోనే పాపులము అని 5వ అధ్యాయంలో రోమాపత్రికలో మనం చూస్తాం. ఆదాము నుండి పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపం పాపులే. పాపము వారిలో ఏలుతుంది. పాపము మనిషి యొక్క శరీరంలో ఉన్నది. మనిషి యొక్క శరీరములో ఉన్నది. దీనికి తోడు ఈ పాపాన్ని రేపేదేంటంటే ఆజ్ఞ, ఆజ్ఞ అతిక్రమము శిక్ష ఇచ్చేటటువంటి ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము అన్నటువంటి పదానికి కేవలము మనం యూదులకు మాత్రమే ఆపాదించనవసరం లేదు. ఏ విశ్వాసమైన, ఏ మతమైనా, ఏ వరల్డ్ వ్యూ అయినా, ఏ ఐడియాలజీస్ అయినా గాని, ఇదిగో ఇదొక ఆజ్ఞ ఉంది. ఈ ఆజ్ఞ తప్పితే నీకు శిక్ష ఉంటది. ఇదేం చేస్తదంటే ఈ ధర్మశాస్త్రము మనలో ఆల్రెడీ ఒక బీజంగా ఉన్నటువంటి పాపాన్ని రేపుతదది. రేపి మనకు మనం గిల్టీ‌గా ఫీల్ అయితాం. ఇక మనము సరిగ్గా ఉండలేము. అందుకనే పౌలు గారు ధర్మశాస్త్రము లేనంత వరకు పాపము ఎట్టిదో నాకు తెలియదు అంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నడుస్తూ ఉంటాము. పక్కన ఒక డ్రైనేజ్ కాలువ ఉంటది. అలవాటైంటది మనకు. తిరిగి అటు ఇటు అదే వీధిలో తిరుగుతూ ఇక అలవాటైంటది. ఆ వాసన గూడా మనకు అలవాటైంటది. ఎవరైనా వచ్చి ఒక రాయేసిండ్రనుకోండి దాంట్లో. ఇప్పుడు వాసన ఎక్కువైతది. ఎవరైనా వచ్చి కట్టెతోటి ఇట్లా కలదిప్పినాననుకోండి, వాసన ఎక్కువైతది. అప్పుడు మనం ప్రతిస్పందిస్తాం. అట్లే ఈ రాయేసినట్టు ఈ బయట నుండి వచ్చేటటువంటి ధర్మశాస్త్రాలు
ఆ ఐడియాలజీస్, అనేక విశ్వాసాలు మనలో ఆల్రెడీ ఉన్నటువంటి బీజాన్ని రేపుతున్నాయి. ఇది ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి వారికి పెద్ద అలలు, ఒక పెద్ద తుఫాను. ఇంత పెద్ద తుఫాను ఉంది అని పౌలు గారు గుర్తించి, తన అనుభవపూర్వకంగానే అదేదో ఆలోచన జేసి మనుషులు ఇట్లా ఉండొచ్చు అని ఆలోచన జేసి రాయడం లేదు పౌలు గారు. తను అనుభవించినటువంటి ఆ అనుభవము, ఆ పోరాటము, ఆ తుఫానును ఎదుర్కొన్నటువంటి ఆ అనుభవంలో నుండి అయ్యో! దేవుని యొక్క ప్రజలు కూడా ఈ పాపము నుండి విడుదల పొందాలి. ఎందుకంటే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. గనక మొత్తానికి మనం ఈ పాపాన్ని అడ్రెస్ చేస్తున్నాము. పాపాన్ని దాన్ని ఎదుర్కొంటున్నాము. ఎదుర్కోవడంలో మనము కొన్ని విషయాలు ఈ యొక్క రోమా పత్రిక 6వ అధ్యాయంలో చూడబోతున్నాం. పాపం గురించి బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఆ పాపం యొక్క ఆ బీజము, పాపం యొక్క ఎదుగుదల, పాపం యొక్క పర్యావసనాలు ఎన్నో మనకు కనపడుతుంటాయి. అది ఒకవైపు పెట్టి, రెండో వైపు ఈ పాపము ద్వారా పట్టబడినటువంటి, బంధించబడినటువంటి, బానిసలుగా చేయబడినటువంటి ఈ మనుషులను ఎట్లా విడిపించాలి అన్నటువంటిదే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. అసలు దేవుడు ఎందుకు గావాలంటే మనకేదన్నా కష్టం వచ్చినప్పుడు సహాయం చేస్తే బావుంటుండే. అసలు దేవుడు ఎందుకు గావాలంటే మన కోరికలు నెరవేర్చుకోవడానికి దేవుడు అవసరము. దేవుడు ఎందుకు గావాలంటే పిల్లలు లేరు సార్. పిల్లలు గావాలి. మరి దేవుని కాడికి పోతే ఏమన్నా పిల్లలు ఇస్తాడేమో. ఇవి చాలా దూరంగా ఉన్నటువంటి విషయాలు. అసలు దేవుని దగ్గరికి మనమెందుకు బోవాలి? దేవుడు మన దగ్గరికెందుకు రావాలి అంటే, ఈ పాపమన్నటువంటి బంధకాలలో నుండి దేవుడు మనల్ని విడిపించడానికే ఈ లోకానికి వచ్చాడు. తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. చరిత్రలో ప్రత్యక్షపరుచుకున్నాడు. అనేక విధాలుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకు? అసలు దేవుడు మానవుల దగ్గరికి ఎందుకు రావాలి అంటే, వారికి పిల్లల్నివ్వడానికి గాదు ప్రైమరీ థింగ్. వారికి వివాహాలు చేయడానికి గాదు ప్రైమరీ థింగ్. అది దేవుని యొక్క ప్రణాళికలో ఉంటదది. కానీ ప్రతి మనిషిని కూడా పాపము నుంచి విడుదల చేయడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ 6వ అధ్యాయములో పాపం విషయమై మనం గమనిస్తే 6వ వచనంలో 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఇక్కడ ఒక 3 మాటలు పాపమునకు సంబంధించినటువంటి మాటలు రాయబడ్డాయి 3 మాటలు. పాపమునకు దాసులము. మనమికను పాపం అంటే ఇప్పటి నుండి అంతకు మునుపు పాపమునకు దాసులము అనియు, రెండోది పాప శరీరము. చూడండి మళ్ళా శరీరం వచ్చిందిక్కడ. పాప శరీరము. మూడోది ప్రాచీన స్వభావము. నేచర్ ఇది. యాటిట్యూడ్ ఇది. ప్రాచీన స్వభావము. పాప శరీరము. పాపమునకు దాసులము. ఈ పదాలు ఎక్కడున్నాయి? నాలో ఉన్నాయి. ప్రాచీన స్వభావము, ఓల్డ్ నేచర్. ఈ స్వభావము ఎసెన్స్ ఆఫ్ ద హ్యూమన్. యాటిట్యూడ్ అనేటువంటిది అది ఏదో ట్రైనింగ్ చేసి వచ్చినటువంటిది గాదు. అది మనం పుట్టుకతోనే వచ్చినటువంటిది ప్రాచీన స్వభావం. పాప శరీరం మనం శరీరంలో ఉన్నాము.
ఈ శరీరాన్ని గురించి దేవుడేం చెప్తున్నాడంటే, మీ శరీరాలు పాప శరీరాలు. ఇది ఒప్పుకోవడం చాలా కష్టం. కానీ వాక్యం అదే చెప్తుంది. చూడండి, పాపము యొక్క బీజాన్ని తీసివేసేటటువంటి ప్రయత్నమే. ఇది క్రైస్తవులకు, ఇది సంఘమునకు దేవుడు మాట్లాడుతున్నాడు. స్టార్ట్ అయింది. ఓడ సముద్రంలో ప్రయాణం చేయడము ప్రారంభించబడింది. ప్రారంభించబడిందంటే ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే అది చేయబడిందే దాంట్లో ప్రయాణం జేయడానికి. చేసిన తర్వాత పక్కన బెడితే ఏం లాభం? చేసిన తర్వాత పక్కన బెట్టినటువంటి వ్యక్తిని జూసి ఏమంటారు? అయ్యా! అంత ఖర్చు బెట్టి మీరు ఓడను తయారు జేశారు. మరి ఏం చేయడానికి అంటే, ఒకవేళ ఆ చేసినటువంటి వ్యక్తి ఎందుకు సార్ మళ్ళా ఆ సముద్రంలో బోతే ఏ తుఫానొచ్చి ఓడ మునిగిపోతదో అంటే మరి ఎందుకు జేశావు? చేసినదే ప్రయాణం చేయడానికి. ప్రయాణంలో తప్పకుండా తుఫానులుంటాయి, అలలుంటాయి, విపత్తులు జరుగుతాయి. ఈ ప్రయాణంలో పాప శరీరమున్నది, ప్రాచీన స్వభావమున్నది, దాసత్వమున్నది. వి ఆర్ ఈజిలీ ఎంటాంగిల్డ్ టు ద పవర్ ఆఫ్ ద సిన్. మరి అదేందో గాని సముద్రము ఓడ లేకపోతే మంచిగా నిమ్మలంగా ఉంటదని, ఎక్కడ ఓడ ఉంటదో అక్కడికే అలలు ఎక్కువగా వచ్చినట్టు కనపడతదేమో ఆ ప్రయాణం చేస్తున్నటువంటి వారికి. పాప శరీరము ఉంది. ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. 12వ వచనంలో అంటే నేను మొట్టమొదటగా ఈ పాపము అన్నటువంటి విషయాన్ని మీకు వాక్యములో దాని యొక్క తీవ్రత, ఆ పాపం యొక్క తీవ్రత, ఆ తుఫాను, ఆ అలలు ఓడ మీద ఎట్లా కొడుతున్నాయి ముంచడానికే. 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. శరీర దురాశలకు ఎవరు లోబడతారు? దురాశ. చూడండి, దురాశ అంటే ఇట్స్ నాట్ వన్. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దురాశ ఉంటది. ఒక్కొక్క శరీర దురాశలు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క కోరిక ఉంటది. చావునకు లోనైన మీ శరీరమందు పాపముంది. అంటే శరీర అవయవాలలో పాపముంది. చెట్టుకు ఆకులు ఏదన్నా పాడైపోతే ఆకులను కట్ జేయొచ్చు. కొమ్మలు పాడైనాయనుకోండి, చెడిపోతున్నాయని పురుగు పట్టిందనుకోండి, కొమ్మలు కట్ జేయొచ్చు. కొంతవరకు ఆ చెట్టు పైన ఆ కొమ్మనే కట్ జేయొచ్చు. వేరులు వేరే చెడిపోతే, భూమిలో కనపడనటువంటి ఆ వేరు, ఆ విత్తనమే చెడిపోతే, ఏం జేయాలి? చెట్టు పీకేద్దామా? చెట్టు పీకేస్తే మళ్ళా చనిపోతదేమో! ఇప్పుడు దీని యొక్క తీవ్రత ఎటువంటిదంటే, ఇప్పుడు వేర్ల కాడికి బోయి, ఆ వేర్ల కాడికి బోయి దాని యొక్క ఆహ్, ఆహ్, ఆ పాపం యొక్క ఆ చెడుతనమును ఏదైతే ఉందో, అక్కడ దానికి పరిష్కారం ఇవ్వాలి. మన శరీరంలో అటువంటి పాప బీజము ఉన్నది. 14వ వచనంలో. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇప్పుడు పాపానికి ఒక లక్షణం ఉంది. ఏంటంటే, ప్రభుత్వము చేసే లక్షణము. ధర్మశాస్త్రమునకు లోనైన వారు. ఎవరు ఈ ప్రభుత్వం చేయవారు?
అంటే ధర్మశాస్త్రమునకు. ధర్మశాస్త్రము ఒక ప్రభుత్వం చేయటం. ప్రభుత్వం జేయడం అంటే పరిపాలించడం. ఒక మనిషి మీద పరిపాలన జేయడం. మనకు మనకు అధికారులు మంచి వాళ్ళని మనం కోరుకుంటుంటాం గదా! అయితే మన అధికారే పాపమవుతే, మనల్ని పరిపాలించే నాయకుడే మన పాపి అయితే, ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. అంటే ఒకప్పుడు ధర్మశాస్త్రమునకు లోనైనటువంటి వారు. అదేంటి సార్ మంచి పేరుంది ధర్మశాస్త్రము. దాంట్లో ఏమన్నా చెడ్డ పదముందా? ధర్మముంది, శాస్త్రముంది. ధర్మముంది, శాస్త్రముంది. మరి దానికి లోబడటం మంచిదే గదా! అది చెప్పినట్టు చేయడం మంచిదే గదా! అంటే, అమ్మో! పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. దాంతోనే వచ్చింది సమస్య. అది పేరుకు బాగుంది. చూడడానికి బాగుంది. భక్తి, భక్తితో నింపబడింది ధర్మశాస్త్రం అంతా కూడా. దేవుని మాటలతో నింపబడింది. కానీ దాంతోనే ప్రమాదం ఉంది. దాంతోనే ప్రమాదం. అదేం చేస్తుందంటే, నిన్ను దేవుని దగ్గరికి తీసుకొని పోకుండా, భక్తిని చూపిస్తుంది. నువ్వు భక్తి కార్యక్రమాలు జేస్తే చాలు. ఇది మధ్యవర్తిగా ఉండి, నువ్విది జెయి, ఈ పని జెయి, ఎక్స్‌టర్నల్‌గా ఈ పని జెయి, ప్రత్యామ్నాయంగా ఈ పని చెయ్యి. నువ్వు పాపం జేసినవు. పాపం జేస్తే పరిష్కారం ఏంటి? ఒక గొర్రెపిల్లని తీసుకురా. గొర్రెపిల్లని తీసుకురా. గొర్రెపిల్ల తెచ్చా. రక్తం కార్చిండు. మళ్ళా రేపొక పాపం జేసినా గదా! సరే ఇప్పుడు పావురం తీసుకురా. ధర్మశాస్త్రం ఏం జేస్తుంది చూడండి. ఇవి, ఇవి చేసుకుంటూ పోండి. దేవుడొకడు ఉన్నాడు. దేవుడు దీనికి సంపూర్ణమైనటువంటి పరిష్కారం ఇచ్చాడు. మీరు డబ్బులు బెట్టి, ఖర్చు బెట్టి, ఆ బలులను తీసుకొని వచ్చి, మీ పాపాలు పోవడానికి ఇంత భారాలు మోయకండి. యేసుక్రీస్తు రక్తం కార్చాడు. ఉచితంగా మనల్ని నీతిమంతులుగా చేసే ఒక పద్ధతి ఉన్నది అని ఈ యొక్క సువార్త ప్రకటించబడుతుంది. కానీ కొంతమంది అదేంటయ్యా దాంట్లో ఏమన్నా భక్తి ఉందా? ఏమన్నా భక్తి కార్యక్రమం ఉందా? ఏం కనిపించేదేం లేదే. ఇంట్లోనే ఉండి పశ్చాత్తాపపడమంటారు. మీ పాపాలను మీరు ఒప్పుకోమంటారు. దాంట్లో ఏముంది? ఏం ఖర్చు లేదు గదా! బయటికి కనిపించే భక్తి కార్యక్రమాలు ఏం లేవు గదా! ఇదైతే ఎంత బాగుంది. మంచి పాపులారిటీ. అంతా పెద్ద గుంపు ఉంటది. యాజకుడుంటాడు. అగ్ని మండుతుంటది. రక్తం గారుతుంటది. బలిచ్చిన తర్వాత ఆ మాంసం మనం గూడా తినొచ్చు. ఎన్ని లాభాలున్నాయిక్కడ. ఇవన్నీ ఏం అవసరం లేదు. యేసుక్రీస్తు దగ్గర నీ పాపాలను ఒప్పుకో. ఆయన కడిగి వేస్తాడు. అన్నటువంటి దాంట్లో ఏమి రుచి కనపడడం లేదు. అందుకనే ప్రజలు దాని వైపుకు పోవడం లేదు. ఇది ఎంత బాగుందన్నటువంటి చిత్రాన్ని చూపించి, దీనివల్ల చాలా గొప్ప ప్రమాదముంది అని పౌలు గారు గుర్తించారు. ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వారు కేవలం యూదులు మాత్రమే కాదు. ప్రపంచంలో చాలామంది ధర్మశాస్త్రాలకు లోబడి ఉన్నారు. ధర్మశాస్త్రాలను ఎక్కువ చేస్తున్నారు. ప్రజలను దేవుని దగ్గరికి పోకుండా ఆపేస్తుంది ఈ భక్తి. ఆ పోయినట్టు కనపడతది గానీ ఇక్కడికే ఆపేస్తారు. నువ్వేమడుగుతావా దేవుని దగ్గర? నేను అడుగుతా నీ తరపున అని. దేవుని దగ్గరగా పోకుండా చేసేటటువంటిది ధర్మశాస్త్రం. లేనిపోని పాపాలను నీకు గుర్తు చేసేది ధర్మశాస్త్రం. ఇక ఎప్పుడు ఆజ్ఞలు, ఆజ్ఞలు, ఆజ్ఞలు. ఎందుకు నువ్వు గుడికి రాలేదు? మొన్న పస్కా పండగకు మీరు గుడికి రాలేదు. ఇంగ శాపమే. ఎందుకు నువ్వు ఈ బట్టలు ఇట్లేసుకున్నావు?
ఈ బట్టలు అట్లా ఉండాలి గదా! ఎందుకు నువ్వు స్నానం జేయలేదు? స్నానం జేయకపోతే నువ్వు ఇట్లా అయితావు, అట్లా అయితావని ఎన్నో ఆజ్ఞలు. గనక ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వారు 17వ వచనంలో మీరు పాపమునకు దాసులై యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. పాపమునకు దాసులైనటువంటి వారు 19వ వచనంలో మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో. ఒకప్పుడు ఈ రోమలో ఉన్నటువంటి సంఘాలు, ఆ విశ్వాసులు, అయ్యా మీరు ఒకప్పుడు అక్రమం చేయడానికి, అపవిత్రతలు చేయడానికి మీ అవయవములను దాసులుగా అప్పగించుకున్నారు. చూడండి, అవయవములనంటే మొత్తము ప్రతి మనిషి అన్ని అవయవాలు దుర్నీతి కార్యాలు చేయడానికి అప్పగించాడు. నోరు చాలా బాగుంటది. నోరు చాలా కంట్రోల్‌లో ఉంటారు. కళ్ళు పాడైపోతాయి. కళ్ళు చాలా బాగుంటాయి. నోరు పాడైతది. ఒక్కొక్కరికి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయవం లేతే 2, 3 అవయవాలు అక్రమము చేయడానికి దుర్నీతి సాధనములుగా ఒకప్పుడు మీరు ఆ పనులు చేయడానికి అప్పగించుకున్నారు. ఈరోజు నేను ఆ పాపము గురించినటువంటి విషయాలు నేను మాట్లాడుతున్నాను. 20వ వచనము. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. ఆల్రెడీ ఒక కింద నేను దాసులుగా ఉన్నాను. మళ్ళా నీతి అంటది లేదు మీరక్కడికి పోకండి నాకు దాసులుగా ఉండండి నీతి పిలుస్తుంది. పాపం ఏం పిలుస్తుంది? మీరు నా దగ్గరికి రండి అని ఒకవైపు పాపం పిలుస్తుంది. సరే మనమందరం మనకు తెలియకుండానే పుట్టుకతోనే పాపం కిందికి పోయినాం. ఆ దాసత్వంలో ఉన్నాం. నీతి బయట నుంచి పిలుస్తుంది. రండి నా దగ్గరకు రండి. నా దగ్గరకు రండి. నీతి విషయమై మీకు నిర్బంధము లేని వారై ఉంటిరి. ఒకప్పుడు ఉంటిరి. 21 అ అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. ఈజ్ ఇట్ సో? ఒక్కొక్కసారి నేను నన్ను చూసుకున్నప్పుడు కొన్ని పనులు గుర్తుకొస్తాయి. ఆ గుర్తుకొచ్చినప్పుడు అబ్బబ్బబ్బా! నేనేనా ఇంత భయంకరమైనటువంటి పని నేనేనా చేసింది? సిగ్గుపడతాం గదా! సిగ్గుపడుతున్నటువంటి అవకాశం ఉన్నదా? లేదా? అవి గుర్తు చేసుకొని అబ్బా! ఆ కాలంలో ఎంత ఎంజాయ్ చేస్తుంటిమి. భలే అనుభవం అది. వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు, ఆ పనులు గుర్తుకొచ్చినప్పుడు ఎంత బాగుంటుండే. ఎంత మంచిగా ఎంజాయ్ ఇది ఈ తలంపులు కాకుండా ఛీ! 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 ప్రభువా! నేను ఎంత భయంకరమైనటువంటి చీకటిలో మునిగిపోయాను. అన్నటువంటి తలంపులుంటే మనం సిగ్గుపడుతున్నాము. సిగ్గుపడుతున్నామంటే యూ ఆర్ బీయింగ్ సాంక్టిఫైడ్. అది వద్దు. ఒక్కొక్కసారి గుర్తు చేసుకొని ఆనందిస్తుంటామేమో. అది వద్దు. సిగ్గుపడుతున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా! 21, 23 ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం వలన వచ్చు జీతము రెండవ మరణము. పాపం వలన వచ్చు ఈ బీజము తీసివేయబడకపోతే, ఈ యొక్క నిర్బంధము తీసివేయబడకపోతే నరకము ఉన్నది. గనుక కేవలము 6వ అధ్యాయములోనే రోమా పత్రికలోనే పాపము, దాని యొక్క పర్యవసానము, అది ఏ రూపాల్లో ఉంటుంది అని మనము సబ్జెక్ట్ నేర్చుకోవడం లేదు. ఇది నా గురించినటువంటి విషయం. ఇది నీ గురించినటువంటి విషయం.
అటువంటిదేం నాకు సంబంధం లేదు. నాకేం అనపడ్డం లేదు. అంటే ఐ డోంట్ నో. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగాక. పాపము నుంచి సంపూర్ణముగా విడుదల పొంది, యేసుక్రీస్తే మనకు ఇప్పుడు నాయకుడు. ఆయనకు మనం దాసులము. ఆయన నీతికి మనము దాసులముగా ఉంటే దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది వంటిది మళ్ళా మనల్ని పాపాన్ని గుర్తు చేయడానికి కాదిది. దాని యొక్క తీవ్రత కనపడనటువంటి తీవ్రత ఒకటుంది. ఆ బీజం ఉంది. ఆ బీజము తీసివేయబడినటువంటి అనుభవము మనకుంటే చాలు. ధర్మశాస్త్రాలకు లోబడకండి. దానిలో పాపం అనేటువంటిది కనపడదు. కనపడదు. దాంట్లో వ్యభిచారం ఉండదు, దొంగతనం ఉండదు, నరహత్యలుండవు. కానీ ధర్మశాస్త్రంలోనైతే నరకంలోనే ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగాక. జీవం గల తండ్రి, వాక్యమైన దేవ, ఈ మాటలు ప్రభువా నాలో, మాలో నాయనా ఆ మాటలు వెళ్ళి మాలో ఉన్నటువంటి ప్రతి పాప బీజాన్ని నాయన తీసివేయమని, ఏ దానికి నాయన దాసులము కాకుండానట్లు ప్రభువా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.